నినాదాలు ప్రపంచంలో పట్టి పీడిస్తున్న సర్వ అరిష్టాలు లండన్లోనే ఉద్భవిస్తాయన్నది నెపోలియన్ బోనాపార్టీ. అసాధ్యము మూర్ఖుల నిఘంటువులో మాత్రమే కనిపించే పదము నెపోలియన్ బోనాపార్టీ. అసాధ్యము మూర్ఖుల నిఘంటువులో మాత్రమే కనిపించే పదము అంటాడు నెపోలియన్. నేనే విప్లవాన్ని, నేనే విప్లవ శివుణ్ణి అంటాడు నెపోలియన్. నేనే విప్లవాన్ని, నేనే విప్లవ శివుణ్ణి అంటాడు నెపోలియన్. పవిత్ర రోమన్ సామ్రాజ్యం పవిత్రం కాదు. పవిత్ర రోమన్ సామ్రాజ్యం పవిత్రం కాదు. అసలది పవిత్ర రోమన్ సామ్రాజ్యమే కాదు అంటాడు నెపోలియన్. సంగీత విద్వాంసుడు ఫిడెల్ను ప్రేమించినట్లే నేను అధికారాన్ని ప్రేమిస్తాను అంటాడు మొదటి నెపోలియన్. నా తర్వాత ప్రళయం వస్తుంది 15వ లూయిస్. నా తర్వాత ప్రళయం వస్తుంది అంటాడు 15వ లూయి. నేనే రాజ్యాన్ని అంటాడు 14వ లూయి. స్త్రీలకు ప్రస్తావం ఎలాగో దేశానికి స్వాతంత్ర్యం అలాగా అంటాడు ముసోలిని. స్త్రీలకు ప్రస్తావం ఎలాగో దేశానికి స్వాతంత్ర్యం అలాగా అంటాడు ముసోలిని. నేను వచ్చాను, నేను చూశాను, నేను జయించాను. నేను వచ్చాను, నేను చూశాను, నేను జయించాను అంటాడు జూలియస్ సీజర్. నేను ఉపన్యాసము ఇవ్వలేను, కానీ ఇటలీని సమైక్యపరచగలను. నేను ఉపన్యాసం ఇవ్వలేను, కానీ ఇటలీని సమైక్యపరచగలను అంటాడు కౌంట్ కౌర్. సెబాస్టోపోల్ బురద నుండి నూతన ఇటలీ ఉత్పన్నం అవుతుంది అంటాడు కౌంట్ కౌర్. స్త్రీ వ్యక్తిత్వాన్ని మాతృత్వము ఎలాంటిదో జాతుల వికాసానికి యుద్ధం అలాంటిది అంటాడు హిట్లర్ ఏమంటాడంటే స్త్రీ వ్యక్తిత్వానికి మాతృత్వం ఎలాంటిదో జాతుల వికాసానికి యుద్ధం అలాంటిది అంటాడు హిట్లర్. విప్లవం రోగం వంటిది, అగ్నిపర్వతం లాంటిది, పుట్టుకురుపు వంటిది. మెటర్నిక్ రాజు భగవంతుని వారసుడు. చట్టం రాజు నుంచి ఉద్భవిస్తుంది. జేమ్స్ 1. కంటికి కన్ను పంటికి పన్ను. కంటికి కన్ను పంటికి పన్ను అంటాడు బాబిలోనియా నాగరికత. మనిషి స్వేచ్ఛగానే జన్మించాడు, కానీ ఎక్కడ చూసిన బంధితుడే. రూసో. మనిషి స్వేచ్ఛగానే జన్మించాడు, కానీ ఎక్కడ చూసిన బంధితుడే. రూసో. పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప. ప్రపంచ కార్మికులారా ఏకం కండి అంటాడు కారల్ మార్క్స్. పోరాడితే పోయేది ఏమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప. ప్రపంచ కార్మికులారా ఏకం కండి అంటాడు కారల్ మార్క్స్. నీకు బానిసగా ఉండుటకు ఇష్టం లేనప్పుడు యజమానిగా ఉండటం కూడా ఇష్టపడకూడదు. నీకు బానిసగా ఉండటకు ఇష్టం లేనప్పుడు యజమానిగా ఉండటం కూడా ఇష్టపడకూడదు అంటాడు అబ్రహం లింకన్. బుల్లెట్ కంటే బ్యాలెట్ శక్తివంతమైనది అంటాడు అబ్రహం లింకన్ యొక్క మాట ఏంటంటే బుల్లెట్ కంటే బ్యాలెట్ శక్తివంతమైనది అంటాడు అబ్రహం లింకన్. నాలెడ్జ్ ఈజ్ పవర్ హబ్స్ అంటాడు. పుట్టుకతోనే బ్రిటిష్ వారు పాలకులు. హిందూ దేశస్థులు కేవలం పాలింపబడువారు మాత్రమే అంటాడు కారన్ వాలిస్. 100 పువ్వులు వికసించని, 1000 ఆలోచనలు సంఘర్షించని మావో సెంటింగ్ అంటాడు. క్రూరమైన బలప్రయోగం ద్వారానే మీరనుకుంటున్న విధానాన్ని సాధించగలరు. బిస్కర్క్. పెట్టుబడిదారీ విధానానికి చెందిన అత్యున్నత దేశ సామ్రాజ్యవాదము లెనిన్. నేను భారతదేశానికి యాత్రికునిగా రాలేదు, గాంధీ పుట్టిన దేశానికి నా నివాళులు అర్పించడానికి వచ్చాను. మార్టిన్ లూథర్ కింగ్.
మార్టిన్ లూథర్ కింగ్ ఏమంటాడు అంటే, నేను భారతదేశానికి యాత్రికునిగా రాలేదు, గాంధీ పుట్టిన దేశానికి నివాళులు అర్పించడానికి వచ్చాను. అందరూ ఒకరితో ఒకరు కలవండి లేదా మరణించండి. బెంజమిన్ పంక్లిన్. శరీరానికి వ్యాయామం ఎలాంటిదో మనసుకు చదువు అలాంటిది. రాబర్ట్ స్టీల్. అలవాటు అనేదాన్ని ఆకట్టకపోతే అది అవసరంగా మారుతుంది. సెయింట్ అగస్టిన్.